హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఒక టీం ఓడిపోయి వస్తుంది, ఒక టీం గెలిచి వస్తుంది. మరి చిన్న స్వామిలో పెద్ద హిట్లు కొట్టేందుకు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నా ఏ జట్టు బౌలింగ్ కాస్త బెటర్గా ఉంటుంది అనేదే ఈ మ్యాచ్ ఫలితం మీద గట్టిగా ప్రభావం చూపిస్తుంది అనుకోవడం ఎటువంటి సందేహం లేదు. సో ఇట్ ఇస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ టైం ఒక మ్యాచ్ జరిగింది అండ్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది అండ్ 24-25 రన్ మార్జిన్తో ఆర్సీబీ టార్గెట్ని డిఫెండ్ చేసుకుంది. అది కూడా ఐ థింక్ ఇట్ వాజ్ మధ్యాహ్నం మ్యాచ్ అని నా ఫీలింగ్. నాట్ అంత గట్టి మెమరీ అనేది కనిపించట్లేదు, తోచట్లేదు ప్రస్తుతానికి. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ మధ్యాహ్నం మ్యాచ్ అండ్ సిరాజ్ బాగా చేశాడు ఆ మ్యాచ్లో. సో ఇక్కడ టార్గెట్ డిఫెండ్ చేసుకుంటారా మళ్ళీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు చిన్నస్వామి ఇస్ అ నైట్ మేర్ ఫర్ బౌలర్స్. బట్ ఆర్సీబీకి సంబంధించి వాళ్ళు చేసి చేయడానికి ఇష్టపడతారా, లేదంటే కనుక టార్గెట్ సెట్ చేసి ఇంకా అవతల బ్యాటింగ్ మీద ఫుల్గా ప్రెషర్ పెట్టేద్దాం, మన బౌలర్ల దగ్గర కాస్త గట్టి టార్గెట్ ఉంటుందని ఆలోచిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సిఎస్కేతో ఏం జరిగింది అంటే కనుక వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసుకున్నారు విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ ద పిచ్ విల్ స్లో డౌన్. బట్ ఎప్పుడైతే వాళ్ళ బౌలింగ్ మొదలైందో రచిన్ రవీంద్ర అంత బాగా ఆడడం, ఆ తర్వాత వచ్చిన మిషల్ దగ్గర నుంచి రహానే దగ్గర నుంచి 4 సిక్స్లు రావడం, దూబేని అటాక్ చేద్దాం అనుకున్నా కానీ అతను అక్కడే దగ్గరగా ఉండి 4లు కొట్టి మ్యాచ్ ముందుకు తీసుకెళ్ళడం, జడేజా ఆల్సో కాంట్రిబ్యూటెడ్. సరైన రీతిలో వాళ్ళకి ఆ బౌలింగ్ అనేది కుదరలేదు. దే హ్యాడ్ ఓన్లీ వన్ టాక్టిక్ అక్కడ, ఎందుకంటే రన్ రేట్ వాజ్ వెల్ విత్ ఇన్ ద రీచ్ కాబట్టి ఆ ఒకే టాక్టిక్ని పదే పదే చేద్దాం అనుకున్నారు. బట్ ఇట్ చిన్నస్వామి సడన్గా డైమెన్షన్స్ తక్కువ ఉన్నాయి, టాప్ ఎడ్జ్ కూడా 6లకు వెళ్ళిపోయే ప్రమాదాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఈ బౌన్సర్ టాక్టిక్ అనేది ఆర్సీబీ వాడుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటారా? ఫీల్డింగ్ ఎంచుకొని విరాట్ కోహ్లీ చేజ్ బాగా చేస్తాడు, చేజ్ మాస్టర్గా ఉన్నాడు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా మీకు అబ్జర్వ్ చేసుకుంటే కానీ క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, దినేష్ కార్తిక్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్కి వచ్చి ఆడేస్తాడు, అనుజ్ రావత్ లాస్ట్ టైం వాళ్ళిద్దరు అంత బాగా ఆడారు, 90 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి ఆ మాత్రం స్కోర్ వచ్చింది. సో కెన్ వి చేజ్ అనే ఆలోచనలో బెంగళూరు ఉంటారు అనేది చూడాలి. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ లైక్ టు చేజ్. దానికి కారణం ఏంటి అంటే కనుక అగైన్ వాళ్ళ దగ్గర ప్రభసిమరన్ సింగ్ కానివ్వండి, లేదా జానీ బేర్స్ అన్ఫార్చునేట్ రన్అట్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్లో చేతి దగ్గర వెళ్ళింది తను కానివ్వండి, శిఖర్ ధవన్. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ చేజ్ అనేది చేశారు వాళ్ళు. శామ్ కరణ్ బాగా ఆడడం, కోర్స్ క్యాచ్ టాప్ అది ఇది అని మనం మాట్లాడుకున్నా కూడా శామ్ కరణ్ బాగా ఆడాడు. వాళ్ళకి లియం లివింగ్స్టన్ ఉన్నాడు, ఆ తర్వాత జితేష్ కూడా ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర కొంచెం బ్యాటింగ్ ఉంది కాబట్టి దే మైట్ బి థింకింగ్ ఆఫ్ చేజింగ్ ఏమో అని ఒక ఫీల్. బట్ వాళ్ళకున్న సమస్య ఏంటంటే దే వెరీ ఫెయిర్లీ లాంగ్ టేల్. ఇప్పుడు హర్షల్ పటేల్ మీద కూడా వాళ్ళ బ్యాటింగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత వాటిల్ రబాడాడు అనేది ఇంక చూడాలి, రబాడా ఆడతాడు ఎవడాడతాడు ఏంటి అనేది. హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చార్ కూడా ఉన్నారు అక్కడ కొంతవరకు బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ చేయడానికి. బట్ ఇట్స్ అ ఫెయిరీ లాంగ్ టేల్. సో ఆ ఆలోచన ఉంటుంది, లేదు మనం టార్గెట్ సెట్ చేసి బౌలర్లకు ఇద్దామని. బట్ బికాస్ దే వన్ ఎ మ్యాచ్ చేసింగ్ అండ్ చెప్పాడు కూడా ధవన్, మాకు కొంచెం ఇటువంటి ప్రాక్టీస్లు అవి చేసాం, కొన్ని ప్లాన్లు దానికి తగ్గట్టుగా వెళ్తున్నాం అని దే మైట్ లైక్ టు చేస్. సో టాస్ గెలిచిన టీం మైట్ ప్రిఫర్ టు చేస్. ఇప్పుడు ఇక్కడ మనం కీలకమైన అబ్జర్వేషన్స్ చేద్దాం. ఎటువంటి ట్రాక్ ఉండబోతాం చిన్నస్వామి? ఇట్ షుడ్ బి అ బెల్టర్. దాన్ని అనవసరంగా మార్చే ప్రయత్నాలు అయితే చేయరు. అండ్ ఆర్సీబీ కూడా బ్యాటింగ్ వాళ్ళ ప్రధానమైన బలం, బౌలింగ్లో వాళ్ళకి బలం లేదు. సో ఎక్కువగా టింకర్ చేయరు, మనకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు కావాలన్నట్టుగా వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ లేదు. సో దే హ్యావ్ టు గెట్ రెడీ విత్ దర్ బ్యాటింగ్ ఎక్స్పర్టీస్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ 11తో వాళ్ళు వెళ్ళాలి? డిడ్ దే గో విత్ ద రైట్ టీమ్ లాస్ట్ మ్యాచ్ అనే క్వశ్చన్స్ వచ్చాయి. ఐ థింక్ వాళ్ళ టీమ్ కంపోజిషన్ వాస్ పర్ఫెక్ట్. సరే వాళ్ళు అనుకోవచ్చు కరణ్ శర్మ ఏం చేశాడు ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఆలోచనలోకి వాళ్ళు ఎడచ్చేమో. బట్ స్టిల్ ఒక లెగ్ స్పిన్నర్గా దే వుడ్ లైక్ టు ప్లే హిమ్, ఎందుకంటే అక్కడ మీకు జానీ బేర్స్టో ఉన్నాడు, జితేష్ ఉన్నాడు వాళ్ళకి, అండ్ దెన్ లియం లివింగ్స్టన్ కూడా ఉన్నాడు, రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళ టాప్ ఆర్డర్, ప్రభసిమరన్ సింగ్ ఉన్నాడు. సో దే మైట్ వాంట్ టు హ్యావ్ కరణ్ శర్మాస్ ఎక్స్పీరియన్స్. బట్ అంతకన్నా కూడా దిల్ బి రిలయింగ్ ఆన్ మయాంక్ డగర్, ఎవరైతే 2 ఓవర్లు వేసాడు. అక్కడ దూబే బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఫాఫ్ అతన్ని తీసుకొని రాలేదు, కానీ మయాంక్ డగర్ బౌల్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో మయాంక్ డగర్ మీద కాస్త రిలై అవుతారు స్పిన్ విభాగంలో, అది మించి వాళ్ళకి స్పిన్ లేదు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టాప్ లైన్ తీసుకెళ్ళి టాప్లో వికెట్లు తెచ్చుకోవాలా, లేకపోతే అల్జరీ జోసెఫ్ మిడిల్ ఓవర్లో డెత్ ఓవర్లో వేయాలంటే అల్జరీ జోసెఫ్ అనే ఆప్షన్ మనం ఆర్సీబీ ప్రివ్యూ అప్పుడు మాట్లాడుకున్నాం. ఆల్దో వాళ్ళ వికెట్లు కావాలంటే అల్జరీ జోసెఫ్ మైట్ నాట్ బి ద రైట్ ఆప్షన్. డెత్లో వెళ్ళాలంటే లాకీ కూడా ఉన్న అల్జరీ జోసెఫ్ బెటర్ బెట్ అని వాళ్ళు అనుకున్నారు. సో అందులో కూడా నాకేం ప్రాబ్లం కనిపించలేదు. కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే విల్ జాక్స్ అంటారు. విల్ జాక్స్ వస్తే మన జోసెఫ్ పక్కకి వెళ్తాడు, అప్పుడు ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్ అవుతుంది. సో వాళ్ళ బ్యాటింగ్ ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలాగో బౌలింగ్ లేదు కదా, అక్కడ ఒక కాంప్రమైజ్ తీసుకోవచ్చు కదా అని కొంతమంది సజెషన్ కూడా. బట్ బౌలింగ్లో అలాంటి పనులు చేసుకొని వెళ్తారా? అందరు 4 బ్యాటింగ్లోనే పెట్టేస్తారా?
సో అలాంటి పరిస్థితుల్లో వైశాఖ్ విజయ్ కుమార్ని ఒక ఆకాష్ దీప్ని ఇంత లెవెల్లో ట్రస్ట్ చేస్తారు. యష్ దయాల్ వీళ్ళు ఇంత లెవెల్లో ట్రస్ట్ చేయగలరా? ఒక ఆల్ ఇండియన్ బౌలింగ్ లైనప్ వెళ్తుంది, లేదా క్యామరన్ గ్రీన్ ఉన్నాడు కదా, కావాలంటే సర్ప్రైజ్గా 2 బౌన్సర్లు వేస్తాడు, అతని చేత ఓవర్ లేపించొచ్చనే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? సో దిస్ ఇస్ అ బిగ్ కాల్. అండ్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు చేంజ్ చేయకూడదు టీంని ఇమీడియట్గా. అజర్ జోసెఫ్ కాంబోతోనే వెళ్ళాలి. అది వెళ్ళి అక్కడ ఏమైనా తేడా కొట్టినా బెడ్స్ కొట్టినా అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఒక మ్యాచ్కి మీరు మార్చేసి మరి మొత్తం నలుగురిని టాప్ ఆర్డర్లోనే పెట్టేసి, ఆ విల్ జాక్స్ కూడా బౌలింగ్ చేయగలరు కదా, మ్యాక్స్వెల్ కూడా బౌలింగ్ చేయగలరు కదా, ఆల్రెడీ 2-3 స్పిన్ ఆప్షన్లు వస్తే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కనిపించవచ్చు. బట్ ఆ వికెట్ ఏం చెప్తోంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ వీళ్ళు పని చేస్తే పెద్ద రిస్క్ అవుతుంది. 4 బ్యాటర్స్ని పెట్టుకుని కూడా ఆ మ్యాచ్ పోయిందంటే ఏమంటారు వాళ్ళు? సో దెర్ ఈస్ దట్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఆర్సీబీతో. మన రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కనుక వాళ్ళ టీం అలా ఉన్నాను భావిస్తున్నాను అని మీరు ఏమన్నా అనుకొని సజెషన్స్ ఎలాగో చేద్దాం అనుకుంటారంటే కామెంట్ రూపంలో చేస్తూ ఉండండి. బట్ ద పాయింట్ ఇస్ టు లుక్ అట్ ది టోర్నమెంట్ యాజ్ అ హోల్. ఏం జరగబోతుంది ఇక్కడ? ఓకే, పంజాబ్ కిక్స్ వీక్నెస్ ఏంటి? వాళ్ళ టైల్ కొంచెం లాంగ్గా ఉంది. సో విచ్ మీన్స్ ఇక్కడ మనం స్టార్టింగ్లో కొంచెం ఇన్రోడ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఆ రూపంలో స్టార్టింగ్లో కెన్ దే గెట్ రీస్టాప్లీ అండ్ టేక్ వికెట్స్, ఇది ఒక రకమైన థింకింగ్. లేదు ఈ థింకింగ్ అంతా బాగానే ఉంది, సిరాజ్ అని తక్కువ బౌలర్ కాదు కదా, అతనికి తోడుగా మనం యష్ దయాల్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు కదా, ఎంత బాగా ఉంది. మిడిల్ ఓవర్స్లో ఎక్కడైతే లివింగ్స్టన్, శామ్ కర్న్ వీళ్ళందరూ వస్తారు అక్కడ బెటర్ బౌలింగ్ చేసేవాళ్ళు కావాలి, అల్జరీ జోసెఫ్ ఉంటే బెటర్ కదా వాళ్ళు అనుకుంటున్నారంటే దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. ఐ థింక్ దే షుడ్ స్టిక్ విత్ అల్జరీ జోసెఫ్. పంజాబ్ కింగ్స్ ఏం చేంజ్ చేద్దాం అనుకుంటారని ఒకసారి ఆలోచించుకుంటే పెద్దగా చేంజ్ చేయడానికి వాళ్ళకి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే దే ఫెయిర్లీ ఆల్ బౌలర్స్ డిడ్ ఫెయిర్లీ వెల్. అటు హర్షల్ పటేల్ వచ్చి మన డేవిడ్ వార్నర్ వికెట్ తీశాడు, రిషబ్ పంత్ వికెట్ తీశాడు, బాగా గట్టిగా వెనక్కి నెట్టాడు. అతను 25 రన్లు ఇచ్చిన అభిషేక్ పురేల్కి ఆ 2 వికెట్లు తీయడం బాగా హెల్ప్ అయింది. ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, అది పక్కన పెట్టాడు. బట్ రియల్ జోల్ట్ అనేది 2 వికెట్ల వల్ల వచ్చింది. ఆ తర్వాత మీరు మిగతా ఇంకా శామ్ కరణ్ తీసుకుంటే బౌలింగ్లో పెద్దగా చేయకపోయినా బ్యాటింగ్లో కొట్టాడు. అక్కడ బ్యాటింగ్లో హైయెస్ట్ స్కోర్, తన ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ కొట్టాడు, గెలిపించాడు, నిలబడ్డాడు. లియామ్ లివింగ్స్టన్ లాస్ట్లో వచ్చి 6లు కూడా కొట్టాడు, బాగా ఆడాడు. చిన్నస్వామి వుడ్ లైక్ టు ప్లే ఆ ఒక స్టేడియంలో. సో ఐ డోంట్ థింక్ పంజాబ్ కింగ్స్ కూడా ఏదైనా చేంజ్ చేయాలి. ఒకటే అనుకుంటారు, రవాడా కరెక్ట్గానే ఉన్నాడా మనకైనా ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. మ్యాచ్అప్ కూడా చూసుకుంటారు ఎట్లా ఉంది ఏంటి అని. ఇక మ్యాచ్అప్ గురించి మాట్లాడితే కనుక బ్రార్ హ్యాస్ బిన్ ఫినామినల్. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీసాడు అతను. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రావడం కొంచెం ఇబ్బందికరంగా కూడా మారచ్చు చిన్నస్వామి. న్యాచురల్ స్ట్రోక్ మేకర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఆడే ప్రయత్నాలు చేయొచ్చు ఇన్ గ్రీన్ అండ్ ఇన్ మ్యాక్స్వెల్. సో బ్రార్ ఉండడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్దో హెస్ నాట్ డన్ దాట్ వెల్ ఆ ఒక సిరీస్ తర్వాత. రాహుల్ చహర్ దగ్గర నుంచి కూడా స్పిన్ విభాగంలో 8 వికెట్లు వచ్చే లాస్ట్ సీజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ దాని నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి చేంజెస్ చేయాలి అనే ఆలోచన మాత్రం ఉండకూడదు. సో ఐ థింక్ దే విల్ ప్లే ద సేమ్ టీమ్. ఆర్సీబీ షుడ్ ఆల్సో ప్లే ద సేమ్ టీమ్. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం మార్పులు జరగచ్చు ఇరువైపులో కూడా. ధవన్ బేర్స్టో దట్ వోంట్ చేంజ్. ప్రభ్ సిమ్రన్ దట్ షుడ్ ఆల్సో నాట్ చేంజ్. ఇక ప్రాబబ్లీ వికెట్లు తొందరగా పడితే మళ్ళీ శామ్ కర్న్ ఏమన్నా ఆడించే ప్రయత్నం చేస్తారేమో. ప్రాబ్లీ మయాంక్ దగ్గర కూడా ఉన్నాడు, కూడా లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారేమో. సో దట్ లివింగ్స్టన్ కాస్త వెనకాలండి ఆడొచ్చు అని. బట్ జితేష్ లివింగ్స్టన్ కన్నా తర్వాత రావడం అనేది కరెక్ట్ అనిపించింది. లాస్ట్ టైంలో కొంచెం ముందెళ్ళేది జరిగింది అక్కడ. అలాంటిది కాకుండా లివింగ్స్టన్ షుడ్ కమ్ at 5, జితేష్ at 6. అది సరిపోతుంది, వాళ్ళ బ్యాటింగ్ లైన్ పని సరిపోతుంది. ఇంకా వాళ్ళు ఎవరన్నా ఇంపాక్ట్ సబ్గా వాడుకొని ఇంకొక బ్యాటర్ని ఎక్స్ట్రాగా తెచ్చుకోవాలి అంటే కనుక ఎలాగో ప్రభ్ సిమ్రన్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఇంకెవరన్నా బ్యాటర్ని ఆడించాలంటే ఆడించుకోవచ్చు. అదొక చేంజ్ చేసుకోవాలి వాళ్ళు. ఇంకొక చేంజ్ దట్ ఆర్సీబీ షుడ్ డూ సమ్హౌ గెట్ గ్రీన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. అంటే మరి ఓపెనింగ్ అని కాదు కానీ కొంచెం ఎక్కడన్నా ఇంకా బెటర్గా ఆడే విధంగా. ఎందుకంటే యూ సీ వాట్ హెస్ హ్యాపెన్ టు దేర్ టీమ్. ఫాఫ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్. ఆ తర్వాత మళ్ళీ మీకు మ్యాక్స్వెల్, గ్రీన్ కొంచెం కింద ఆడుతున్నారు, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్ ఇలా ఉంది. సో క్యాన్ దే గెట్ హిమ్ అప్, ఇంకొంచెం పైన ఆడించచ్చా, ఒక 1 డౌన్ ఆడించచ్చా అతన్ని అనేది ఒక కాల్ ఉంటుంది. అతను ఫినిషర్గా కరెక్ట్గా ఉన్నాడా, 1 డౌన్ బ్యాటర్గా కరెక్ట్గా ఉన్నాడా అనేది చూస్తారు. అండ్ చిన్నస్వామి ఇస్ ఎ ప్లేస్ వెర్ విల్ ఎంజాయ్. సో అతను కొంచెం ఎక్స్ట్రా డెలివరీస్ ఇస్తే బాగుంటుంది. చిన్నస్వామిలో ఇఫ్ యూ కెన్ బ్యాట్ అ బిట్ మోర్, ఐడియలీ స్పీకింగ్ ఓపెనింగ్ చేసినా కూడా దర్ ఇస్ నో ప్రాబ్లం. విరాట్ కోహ్లీ కెన్ కమ్ 1 డౌన్ అండ్ బ్యాట్. అనుజ్ రావత్ మిడిల్ ఆర్డర్లో ఫినిషర్గా ఆడాడు కాబట్టి అతను అక్కడే ఉంచుతారు. ఐ డోంట్ థింక్ విరాట్ కోహ్లీ విల్ ఆల్సో చేంజ్ దిస్ పొజిషన్. బట్ యా, ఇక్కడ ఆ ఒక కాల్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అట్లీస్ట్ మ్యాక్స్వెల్ కన్నా ఆ ఫినిషింగ్ రోల్ అనేది అప్పగించి గ్రీన్ ఇంకొంచెం అన్లీష్ చేసే విధంగా వాడితే ఐ థింక్ దర్ ఇస్ అ ఫెయిర్ బిట్ ఆఫ్ ఛాన్స్ అనేది నా ఫీలింగ్. ఒకవేళ ఐడియా బిడ్స్ కొట్టిందంటే యూ స్టిల్ హ్యావ్ ఫెయిర్ అమౌంట్ ఆఫ్ బ్యాటింగ్. పటిదార్లో, మ్యాక్స్వెల్లో, తర్వాత మీకు రావత్లో, దినేష్ కార్తిక్లో దర్ ఇస్ స్టిల్ బ్యాటింగ్. కరణ్ శర్మ కూడా కొంచెం బ్యాట్తో పని చెప్పగలడు. సో ఆ ఆలోచనలు పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ మూవ్ అనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయంలో వాళ్ళ దగ్గర పెద్ద టార్గెట్ లేదు. ఆ ఒక స్కోర్ వాజ్ వెరీ బిలో పార్ స్కోర్.
అసలు ఆ స్కోర్ రావడం ఎక్కువ, మంచి పార్ట్నర్షిప్ జరిగింది కాబట్టి. బట్ దట్ స్టిల్ వాజ్ అ బిలో పార్ స్కోర్. సో మీకు చిన్నస్వామిలో అయితే ఇంకా ఈజీగా వాళ్ళు 210 కొట్టకపోతే వాళ్ళు మ్యాచ్ మర్చిపోవడం వాళ్ళకున్న బౌలింగ్ అటాక్. సో మళ్ళీ అలాంటి స్కోర్ ఏమన్నా వస్తుందా అనేది చూడాలి. ప్రెషర్లో ఏ జట్టు ఉంది? ఆర్సీబీ ఉంది. దానికి కారణం ఏంటంటే ఒకటి ఓడిపోయి మాత్రమే వచ్చారని కాదు, ఇట్స్ అ ప్రెషర్ ఆఫ్ చిన్నస్వామి. ఎంత అది వాళ్ళు ఫోర్ట్రెస్ అని చెప్పుకుని నేను పదే చెప్తే దట్ ఈస్ నాట్ దేర్ ఫోర్ట్రెస్. ఫ్యాన్స్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ హ్యావ్ మెట్ విత్ డిసప్పాయింట్మెంట్ ఆ స్టేడియంలో. 46% ఎంతమంది వాళ్ళ విక్టరీ రేట్ అక్కడ. అది దట్ ఈస్ ద రీజన్ వై దే డోంట్ క్వాలిఫై మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దాన్ని బీట్ చేసుకుని కూడా క్వాలిఫై అయ్యారు, అది మా టీం అని కొంతమంది చెప్పుకున్నా కూడా చిన్నస్వామి అనేది వాళ్ళకి ఒక శాపం. దాన్ని ఎట్లా మార్చుకుంటారు? దే ట్రైడ్ మల్టిపుల్ ఆప్షన్స్, ఏవి వర్కౌట్ కాలేదు. ఎప్పుడు కూడా బ్యాటింగ్ స్క్యూ ఉంటుంది వాళ్ళకి. బౌలింగ్లో దే డిడ్ హ్యావ్ సూపర్ స్టార్స్, ఒక చహల్ లాంటి వాడు, ఒక సిరాజ్ లాంటి వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. బట్ యూ స్టిల్ నీడ్ మోర్ పీపుల్. సో ఆ టాక్టికల్గా ఇది కొంచెం ఇబ్బందికరంగానే మారచ్చు ఆర్సీబీకి. బట్ పంజాబ్ ఏమీ స్ట్రాంగ్ ఫేవరెట్స్ అని చెప్పడానికి కూడా వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. కీ బ్యాటిల్స్ నాకు అన్నట్టుగానే రబాడా వస్తే కనుక రబాడా వర్సెస్ ఫాఫ్, హర్ప్రీత్ బ్రార్ వర్సెస్ విరాట్ కోహ్లీ, అండ్ రాహుల్ చహర్ వర్సెస్ గ్లెన్ మ్యాక్స్వెల్, సిరాజ్ వర్సెస్ శిఖర్ ధవన్, అండ్ మయాంక్ డాగర్ వేస్తే కనుక మయాంక్ డాగర్ అండ్ లివింగ్స్టన్. ఒకవేళ ఈ ఆపర్చునిటీ వచ్చిందంటే కనుక అది కూడా ఒక చక్కటి బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. ఇఫ్ అల్జరీ జోసెఫ్ ప్లేస్ దెన్ అల్జరీ జోసెఫ్ వర్సెస్ వాళ్ళ ఫినిషింగ్ జితేష్ కానీ వాళ్ళు కానీ ఎట్లా ఉండబోతున్నారు. బట్ మేజర్ కీ బ్యాటిల్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇస్ హర్ప్రీత్ బ్రార్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఒక బ్యాటిల్, రబాడా వర్సెస్ విరాట్ కోహ్లీ ఒక బ్యాటిల్, అండ్ అలాగే సిరాజ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ అనేది ఇంకో బ్యాటిల్. ఐ థింక్ దీస్ టూ ఆర్ ద పొటెన్షియల్ గేమ్ చేంజింగ్ బ్యాటిల్స్ నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎక్స్ ఫ్యాక్టర్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్ ప్రాబబ్లీ సిమ్రన్ సింగ్, ఎందుకంటే అతను ఆన్ ది అప్ కూడా బాగా ఆడగలడు, అండ్ ఆ బౌన్స్ అనేది చిన్నస్వామిలో ఉంది కాబట్టి ఇఫ్ హీ కెన్ గెట్ గోయింగ్ పంజాబ్ కింగ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్స్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఆర్సీబీ మాడుకుంటే ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ హ్యాస్ టు బి గ్రీన్, ఎందుకంటే అతన్ని పాజిటివ్గా యూటిలైజ్ చేసుకునే విధంగా అవకాశాలు ఇస్తే గ్రీన్ కెన్ విన్ ద మ్యాచ్ ఫర్. తెలిసి మరి మీరేమనుకుంటున్నారో